హాయ్ గైస్, వెల్కమ్ టు రికీ అండ్ చెర్రీ ఫ్యామిలీ బ్లాగ్స్ అనమాట. సో ఇవాళ అయితే నిన్నేమైందంటే యాక్చువల్లీ మనకి ఏజియో నుంచి పార్సిల్ వస్తుంది అని చెప్పినా కదా, అయితే అది వచ్చింది. కానీ నేను ఆర్డర్ పెట్టింది ఒకటి, వచ్చింది ఒకటి అనమాట. నాకు అది లేట్ అవుతున్నప్పటి నుంచి నాకు డౌట్గానే ఉంది. ఎందుకంటే ఆఫర్ నడుస్తున్నప్పుడు నేను అన్ఎక్స్పెక్టెడ్గా అది చాలా ప్రైస్ ఉంది, కానీ చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందనమాట. వెంటనే నేను అట్లా చూస్తున్నా, జస్ట్ అట్లా ఆఫర్ వచ్చింది, నేను వెంటనే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకున్నా, ఇంకా వచ్చిద్దా రాదా అనుకుంటున్నా, కానీ ఇంక అది రాలేదు. అదో నేను పెట్టింది ఒకటి, వచ్చింది ఇంకొకటి అనమాట. సో క్యాన్సిలేషన్ చేశాను మళ్ళీ, ఇంకా బ్యాగ్ ఇచ్చేసి. సో రెండు పెట్టాను, ఒకటి వచ్చింది, ఒకటి మాత్రం వేరేది వచ్చింది. ఒకటైతే వచ్చింది, అది చూపిస్తాను. అది వచ్చేసి ఏంటంటే మనకి అవాసా బ్రాండ్ నుంచి ఆఫర్స్ ఇప్పుడు బిగ్ బోల్ సేల్ నడుస్తుంది అనుకుంటా, అయిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. ఇది వీడియో పెట్టేసరికి అయిపోయింది నాకు తెలిసి. సో అయితే వచ్చింది, నేను దాంట్లో ఆర్డర్ పెట్టాను అనమాట. పెడితే చూడండి, ఈ డ్రెస్ మీకు కనిపిస్తుందా? ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టాను. ఇలాంటిదే ఇంకొకటి పెట్టాను అనమాట, ఎల్లో అండ్ పింక్, ఇదే ఈ కాంబినేషన్లోనే. ఇది వచ్చి పలాజో ప్యాంటు, కింద వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. ప్యాంటు ఇలా వస్తుంది, పలాజో. క్లాత్ క్వాలిటీ అయితే నాకు అవాసా బ్రాండ్ నుంచి క్లాత్ అయినా నాకు చాలా పర్సనల్గా చాలా 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 ఇష్టం అనమాట. ఎందుకంటే నాకు ఎందుకు అవి ఎక్కువ రోజులు వస్తాయి అని అనిపిస్తుంది. కలర్ పోగు, ఎట్లా డ్యామేజ్ ఉండదు, బాగుంటుంది అనమాట. కానీ ఫస్టే నాకు అట్లా వేరే ప్రోడక్ట్ రావడం కొంచెం ఫీల్ అయినా, బట్ ఇట్స్ ఓకే. మళ్ళీ ఎప్పుడైనా ఆర్డర్ ఉన్నప్పుడు పెట్టేసుకుందాం, ఆఫర్ ఉన్నప్పుడు, ఆర్డర్ ఉన్నప్పుడు కాదు. ఇది వచ్చేసి టాప్ అనమాట. నెక్ దగ్గరేమో ఇట్లా వస్తుంది, మనకి నెక్ దగ్గర ఇలా వస్తుంది అనమాట. రౌండ్ నెక్ వచ్చి ఇట్లా జస్ట్ సింపుల్ థ్రెడ్ వర్క్ అంతే. ఇది థ్రెడ్ వర్క్. హ్యాండ్స్ అయితే 3/4 ఇచ్చాడు. జస్ట్ ఇది మనకి వర్క్ ఏం కాదు, జస్ట్ పెయింటింగ్ అనమాట. ఇది వాష్ చేసినా కూడా మనకేం పోదు. చూడండి, కిందకి వచ్చేసరికి ఇట్లా మీకు ఇట్లా ఉంటుంది డ్రెస్ మొత్తం. మీకు పిక్ చూపించాను కదా, అదని చూపిస్తా మళ్ళీ ఇంకొకసారి. ఇదన్నమాట, ఎగ్జాక్ట్ ఇదే. మనకి పెట్టుకుంటే కూడా నాకు యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ లేదు, చాలా బాగుంది. పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. ఇదైతే ఎంతలో వచ్చిందంటే, ఇది యాక్చువల్లీ 1299 రూపీస్ ఉంది. నార్మల్గా అయితే వాడు మనకి ఆఫర్లోనే 999 చూపించాడనమాట. ఇంకా అయితే జస్ట్ ఇట్లా చూస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా 669 ఆఫర్ వచ్చింది. వెంటనే ఇంక నేను పెట్టేసుకున్నాను ఆర్డరు. ఇది ఇంకొకటి కూడా పెట్టేసుకున్నాను అనమాట, కానీ ఇంకొకటి రాలేదు. ఇదైతే వచ్చింది, కానీ చాలా బాగుంది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. మీకు కొంచెం వెనక్కి చూపిస్తాను, ఆగండి. ఇదిగో ఇట్లా అనమాట. అందుకే ఒక నిమిషం, ఇట్లా ఉంటుంది వెనక్కి వచ్చేటప్పటికి. కింద వరకు మొత్తం ఇది పెయింటింగ్. వెనక వైపు అయితే ఏముండదు, ప్లెయినే ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ప్యాంట్, పలాజో. చాలా అంటే చాలా బాగుంది అసలు. నాకు నా డ్రెస్సులు చాలా వరకు కూడా అవాసా బ్రాండ్ నుంచి, ఇంకా ట్రెండ్స్ నుంచే ఎక్కువ. ట్రెండ్స్, మ్యాక్స్ చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా. మన బాబు రిక్కీ ఏదో చేస్తున్నాడు గైస్, మొత్తానికి రిక్కీ చూసి వస్తాను గైస్. ఏం చేస్తున్నాడో తెలియదు, మనం వాడిని వదిలేసామంటే ఏదో చేస్తున్నట్టే అర్థం. ఏం చేస్తున్నాడు?
హాయ్ చెప్పు. ఇదిగోండి గాయస్ మన రిక్కీ బాబా అయితే ఇదిగోండి. రిక్కీ హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్ అన్న. నువ్వేం రాసుకుంటున్నావు చూపెట్టు వాళ్ళకంటే. చూపెట్టమ్మా నువ్వేం రాసుకుంటున్నావు చూపెట్టు వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. ఆమె తిన్నారా అని అడుగు. ఆ మామ తిన్నారా? ఆ మామ తిన్నారా? స్కూల్కి వెళ్ళారా అడుగు. స్కూల్కి వెళ్ళారా అని అడుగు. వెళ్ళారా అని అడుగు. బాగా చదువుకోండి గాయస్ అను. బాగా చదువుకోండి ఫ్రెండ్స్. ఇదిగో బాగా వర్క్ చేయండి ఫ్రెండ్స్ అను. బాగా తినండి ఫ్రెండ్స్ అను. ఇదిగో ఇటు ఇటు చూడు. నువ్వు అన్నయ్యని ఎట్లా కొట్టినావు? నేను గగన్ ఎట్లా కొట్టావు? నువ్వు చెప్పు. గగన్ ఎట్లా కొట్టావు? ఎట్లా కొట్టావు గగన్ని? ఎట్లా కొట్టావు గగన్ని? అమ్మ అని కొట్టినావు గగన్ని. గగన్ నిన్ను ఎక్కడ కొట్టాడు చెప్పమ్మా? అక్కడ కొట్టిందా? గగన్ ఎక్కడ కొట్టాను నిన్ను? అక్కడ కొట్టాడా? ఎట్లా కొట్టాను నిన్ను? అమ్మ అని కొట్టాడా? అమ్మమ్మకి చెప్పు. ఇట్లా కొట్టాడు అమ్మమ్మ అని చెప్పు. గగన్ కొట్టాడని చెప్పు. అబ్బా అబ్బా. అమ్మని కొడతారా ఎవరైనా? ఇదిగో సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అని. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ అని చెప్పి చెప్పు వాళ్ళకి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని. చదువుకుందాం రమ్మను. ఇదిగో చదువుకుందాం రండి గాయస్ అని. ఏంటిదండి? ఇదిగో నువ్వేం తిన్నావు చెప్పు. టిఫిన్ ఏం చేసా? ఇడ్లీయా దోశ? ఏం తిన్నావు? ఏం తినలేదా? అమ్మ ఏం పెట్టలేదా నీకు? ఆమె పెట్టలేదా? పెట్టలేదా అమ్మ? పెట్టలేదా? ఇదిగో అమ్మ ఏం పెట్టలేదని చెప్పు. అమ్మ ఏం పెట్టలేదని. పెట్టలేదు అమ్మ ఏమి? దోశ పెట్టలేదా? దోశ ఇడ్లీ పెట్టలేదు నీకు అమ్మ? దోశ చెప్పు. చెప్పు ఏం టిఫిన్ చెప్పు వాళ్ళకి. దోశ అని చెప్పు. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు గాయస్. ఎచ్చులు పడుతున్నాడు బాగా. గగన్కి చెప్తా నీ మీద. అప్పుడు గగన్ అమ్మ అని కొడతాడు. ఎట్లా కొడతాడు? అమ్మాయి అని కొడతాడా? నీ ముక్కు కొరుకుతాడు వాడు. ఎట్లా కొరుకుతాడు నీ ముక్కు? నీ ముక్కు ఏది? అమ్మ నిన్ను ఎక్కడ కొరికింది చెప్పు. అమ్మ ఎక్కడ కొరికింది నిన్ను? అక్కడ కొరికింది అమ్మ. చెప్పు. అమ్మ అక్కడ కొరికిందా? అక్కడ కొరికిందా? అక్కడ కొరికిందా? సరే నువ్వు బీచ్కి వెళ్ళి ఏం చేసావు? వాళ్ళకి వెళ్ళి చూడు అట్లాగా నోట్లోది. ఇదిగో ఇట్లా చూడు వాళ్ళకి వెళ్ళి. వాళ్ళని అంటే ఎక్కిరిచ్చు. అట్లా ఎక్కిరిచ్చు. వాళ్ళని ఎక్కిరిచ్చు. అయితాయి వాళ్ళని ఎక్కిరించు. ఏబిసిడీలు రాస్తున్నావా? ఏబిసిడీలు అంటే చెప్పాయి వాళ్ళకి. వాళ్ళకి తెలియదంట. ఏబిసిలు అంటే చెప్పు. ఈ అని చెప్పు. బి ఎఫ్ చెప్పు. ఎఫ్ అని చెప్పు. ఎఫ్. నీ పిల్లకంటే చూపెట్టు వాళ్ళకి. వెరీ గుడ్. చూపెట్టినావు చూపెట్టినావు పిల్లకి చూపెట్టినావు. చూపెట్టినావు ఇంకంతే. చూపెట్టినావు. అబ్బా 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 అబ్బా.
అబ్బాబాబా ఒరే ఎక్కించుకుంటున్నావురా అబ్బా నో 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 ఏమని చూస్తున్నారా వాళ్ళకి బెదిరిస్తున్నావారా వాళ్ళని బెదిరిస్తున్నావా వాళ్ళని బెదిరిస్తున్నావా ఇదిగో నా బొట్టు నీకు అంటుకుంది ఇక్కడ అంటుకుంది నా బొట్టు నేను పెడుతుందా అమ్మా అమ్మా పెట్టిన నాది పోయిందా పోయిందా ఉందా ఉందా అమ్మా బొట్టు పెట్టుకో పెట్టుకో ఏది నీ బొట్టు పోయిందని చెప్పు పోయింది పోయింది లేదని చెప్పు వాళ్ళకి పోయిందా లేదని చెప్పు లేదు సరే బాయ్ చెప్పు వాళ్ళకి వాళ్ళకంటే బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్తానే వాళ్ళు ఇదిగో నువ్వు చెప్పాలమ్మా అదిగో బర్డ్ అదిగో బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు బాయ్ చెప్పాలి బాయ్ చెప్పాలి బాయ్ వ్లాగ్ అయితే ఇది గైస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఇంకా కామెంట్ కూడా చేయండి గైస్ కామెంట్ చేసి మీ కామెంట్స్ చూసి మేము హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట సో బాయ్ రిక్కీ బాయ్ చెప్తావా చూడండి గైస్ పిల్లకేసాను కదా పిల్లక పీకేసాడు అప్పుడే ఇటు చూడు నీ పిల్లకేది నీ పిల్లకేది నీ పిల్లకి చూపెట్టాలకి చూయించు నీ పిల్లకి చూయించు పిల్లక పోయింది గాయస్ పిల్లక పీకేసాడు సో బాయ్ గాయస్